హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఏందో అట్లా 91,000లో ఆగిపోయినారు అట్లా పెరుగుతా ఉన్నారు మళ్ళీ తగ్గిపోతా ఉన్నారు కానీ 91,000కి దిగట్లేదు 91,000కి ఎక్కట్లేదు ఆ 91.1 91.2 91.9 ఆ 91.9 వరకు పోతారు మళ్ళీ 91.3 వరకు వస్తారు మళ్ళీ పెరుగుతూ ఉంటారు ఏందో ఇదే ఆటలు అయిపోతా ఉన్నాయి మీకంతా సో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయినారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ ఆన్ మై ఛానల్ ఏదో వెరైటీగా ఒకటి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఆ వెరైటీ ఏం స్టార్ట్ చేస్తున్నాను ఏమి అనేసి మీకు తెలియాలంటే మీరు నా ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే సో ఈ ఛానల్ని ఫాలో అయిపోయి తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నాను బట్ లైవ్లో వచ్చి చాలా విషయాలు జరిగినాయి అది ఎపిసోడ్లో మొత్తం కట్ చేసేస్తున్నారు సో లైవ్లో ఏమేమి జరిగింది నబీల్తో మానస్ ఏం మాట్లాడాడు నబీల్ ఏం మాట్లాడాడు దాని తర్వాత నబీల్ ప్రేరణ డిస్కషన్లో ఏముంది మానస్ ప్రియాంక డిస్కషన్ ఏముంది సో ప్రతి ఒక్కటి లైవ్లో ఏమేమి జరిగిందని చెప్పేసి నేను ఆల్రెడీ ఈవినింగ్ ఒక వీడియో చేస్తున్నాను మొత్తం లైవ్ అప్డేట్స్ అంతా సో ఆ లైవ్ అప్డేట్స్ చూడండి సో ఈరోజు ఎపిసోడ్లో చాలా విచిత్రమైన విషయాలంతా జరిగినాయి బట్ మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి అనిపించింది టాప్ 5 క్వాలిటీస్ అంటే ఇవే ఏమో అన్నట్టు అనిపించింది బికాస్ ఎవరికి అన్యాయం జరగకూడదు ఎందుకంటే టికెట్ టు ఫినాలే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్యాయం జరగకూడదు అని చెప్పేసి చాలా ప్రాపర్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది జనాలలో ఏంద్ర వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ లేకుండా చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నట్టు నాకు అనిపించింది సో ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ క్లాప్స్ ఫస్ట్ మానస్ ప్రియాంక డెసిషన్కి క్లాప్స్ ఏ డెసిషన్ అని చెప్పేసి ఏమి అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను సో దానికి ముందర మానస్ కూడా హౌస్లో వెళ్ళి చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రియాంక కూడా చాలా పాజిటివ్గా ఉండింది ప్రియాంక వాజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్లో సో ఆల్ దట్ ఈస్ దేర్ సో ఐ విల్ టెల్ యూ మై ఒపీనియన్స్ ఇన్ టుడేస్ రివ్యూ అండ్ ప్రేరణ వచ్చి టికెట్ టు ఫినాలే గెలిచి ఉండాల్సింది బట్ ప్రేరణ గెలవలేకపోయింది తన తుత్తరే తనకు కారణము అండ్ ఆల్సో తనకు కొంచెం బ్యాడ్ లక్ ఉంది అండ్ బ్యాడ్ లక్ అసలు అవినాష్ అన్లక్కీయా లక్కీ అనేసి కూడా అర్థం కాదు ఇన్ని రోజులు నామినేషన్స్ రాని దానికి అన్లక్కీయా లేకపోతే నామినేషన్స్ వచ్చి ఎలిమినేట్ అయిపోయేవాడు సేవ్ అయిపోయింది లక్కీయా తర్వాత 2 సార్లు మెగా చీఫ్ అయింది లక్కీయా ఈరోజు కెప్టెన్సీ అదే టికెట్ టు ఫినాలే రేస్ గెలిచింది లక్కీయా లేకపోతే ఇంత రేస్ గెలిచినా కూడా ఓటింగ్ లీస్ట్లో ఉంది కాబట్టి అన్లక్కీయా ఇవి కూడా ఏం తెలియవు సో ఇవన్నీ మనం ఆ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆ పాటతో స్టార్ట్ అయింది ఈ పాట ఎప్పుడు వచ్చిందంటే మా సీజన్లో నాకు భలే గుర్తుంది మాకు ఈ టాస్క్ వచ్చినప్పుడు ఏది బిజినెస్ టాస్క్ అడవిలో ఆట టాస్క్ వచ్చినప్పుడు బయట వాళ్ళందరూ బొమ్మలు తీసుకొచ్చి నాకు బొమ్మలు అడగాలి అప్పుడు నేను పైన నాకు వీఐపీ రూమ్ ఇచ్చినారు వీఐపీ లాంచ్ అక్కడ నేను గబ్బర్ సింగ్ అని డ్యాన్స్ చేస్తూ ఉంటాను భలే ఉంటుంది అది చూడు నాకు భలే గుర్తుంది అప్పుడు మనం అంతా పవన్ కళ్యాణ్ గారి రేంజ్లో బిల్డప్లు కొట్టినాంలే ఆ రోజు మాత్రం బిజినెస్ మ్యాన్ ఇచ్చినప్పుడు నేను చాలా పిసినారీ బిజినెస్ మ్యాన్ అని చెప్పి బాగుంది ఆ బిగ్ బాస్ హౌస్లో ఆటలు మాటలు పాటలు పోట్లాట్లు ఇట్ వాజ్ గుడ్ దాని తర్వాత అవినాష్ వచ్చి తేజతో అడుగుతాను అనమాట అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయ్యారా అనేసి అంటే ఫ్యామిలీ వీక్ తర్వాతే అందరు చేంజ్ అయ్యారు ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చి చెప్పిందంతా విని మారిపోయినారు అది జనాలు ఎట్లా నమ్మేస్తారు అంటే అప్పటిదాకా ఆడింది నాటకమా ఫ్యామిలీ చెప్పిన తర్వాత మారారా జనాల కోసం మెప్పించడానికి మారుస్తున్నారా సో ఫ్యామిలీ వీక్ తర్వాత చాలామంది మారిపోయినారు అని చెప్పేసి తేజ చెప్తున్నాడు ఫ్యామిలీ వీక్ తర్వాత మారిపోతే అప్పటి వరకు ఉండింది అబద్ధమా అప్పటి వరకు చేసింది డ్రామానా లేకపోతే ఫ్యామిలీ వీక్ తర్వాత చేసేది డ్రామానా సో జనాలకి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నారా అందరూ నిన్న అఖిల్ కూడా ఒక మాట అన్నాడు మీ సీజన్లో మాత్రమే రోజుకొకరు గెలుస్తున్నారు ఎవరు గెలుస్తారో ఏమీ అర్థం కాదు జీరోలో ఎలిమినేట్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు హీరో అయిపోయినారు అనేసి చెప్పినాడు నాకు తెలిసి నీ గురించి అనుకుంటా అవినాష్ అన్నాడు యాక్చువల్లీ అక్కడ అఖిల్ చెప్పింది వచ్చి గౌతమ్కి అది గౌతమ్కి ఇచ్చిన ఎలివేషన్ జీరోలో ఉండేవాడు ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు ఇప్పుడు హీరో అయిపోయాడు అని చెప్పేసి గౌతమ్కి ఎలివేషన్ ఇస్తే వీళ్ళు వచ్చి నాకు నీదే అనిపిస్తుందన్న అని చెప్పేసి తేజ వచ్చి అవినాష్కి చెప్పాడు ఎందుకంటే అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోవాల్సిన వాడు మళ్ళీ టికెట్ టు ఫినాలే ఈ రోజు గెలవడం కానీ తర్వాత కెప్టెన్సీ అదే చీఫ్ అవ్వడం కానీ సో వాటికి నిన్నేమో అన్నా అని చెప్పేసి అక్కడ చెప్తున్నాను అనమాట దాని తర్వాత రోహిణి వచ్చి గేమ్ బాగా ఆడుతూ ఉన్నా కూడా తనకి ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు ఇంత పాజిటివ్ టీవీ వచ్చింది కానీ ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు నేను ఆల్రెడీ చెప్పిన 2-3 సార్లు అన్న నామినేషన్స్లోకి వెళ్ళేసి రావాలి మీరు అనేసి నేను చెప్పినాను అనేసి అన్నాడు నిజంగానే వీళ్ళందరికీ నామినేషన్స్లో రాని దానివల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు ఇంకొకటి వీళ్ళందరినీ ఒక కమెడియన్స్గా ఊరికే ఆటలు అట్టి పనులు ఆటలు బాగా అన్నా ఏమన్నా కూడా మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నారు అనే విధంగా చూస్తున్నారు కానీ వీళ్ళని ఒక వావ్ అనే ఒక ఫైర్ ఉండే కంటెస్టెంట్ లాగా ఎవరు చూడట్లేదు అందరూ కామెడీ లాగా చూసుకొని ఒక కమెడియన్స్ లాగా ట్రీట్ చేసి ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తున్నామా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినారా అని చెప్పేసి దాని గురించి ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినారు అని చెప్పేసి బాధపడేది కానీ వాళ్ళకైతే ఓట్లు వేసేది లేదనమాట సో అందుకే ఈ వారం కూడా అవినాష్ అండ్ తేజ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు తేజ అయితే ఫ్యామిలీ వీక్ నుంచి ఆ ఏడుపు దానికి ముందు కంటెంట్ కూడా ఏం లేదు దాని తర్వాత కంటెంట్ కూడా ఏం లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు కంటెంట్ లేదు బట్ అవినాష్ ఇంత కంటెంట్ ఇస్తున్నాడు
తను నామినేషన్స్లో ఉన్నప్పుడే చీఫ్ అయ్యాడు, తను తర్వాత టికెట్ ఫినాలే రేసు, తర్వాత కామెడీ స్కిట్లు ప్రతి ఒక్క దాంట్లో అవినాష్ ఇస్ దేర్. తన బిహేవియర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ స్టిల్ అవినాష్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ అవినాష్ ఆల్సో టు గెట్ ఎలిమినేటెడ్. అది ఉందన్నమాట. సో తర్వాత ప్రియాంక అండ్ మానస్ ఇద్దరు వచ్చారు హౌస్లోకి. వాళ్ళ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందని చెప్పేసి మొత్తం నేను కంటెంట్ మొత్తం నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు నేను ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏం చూపించారనేది మాత్రం చెప్తా. సో బిగ్ బాస్ ఇంట్లోకి ముఖ్యమైన పని కోసం మీరు వెళ్తున్నారు అని చెప్పేసి అంటే, మానస్ మీరు అద్దాలు మీరు కళ్ళు చాలా బాగుంటాయి అనేసి అంటే మానస్ వచ్చి రెడ్ కలర్ అద్దాలు పెట్టుకున్నాడు. దానివల్ల కళ్ళు కవర్ అయిపోతాం అని చెప్పేసి మీరు కళ్ళు లేకుండా మీ కళ్ళు చాలా బాగుంటాయి అంటే కళ్ళద్దాలు తీస్తే ఓకే బిగ్ బాస్ అనేసి అంటే కరెక్ట్ అనేసి అనమాట బిగ్ బాస్. దాని తర్వాత 2 చూస్ చేసుకోమంటే స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ చూస్ చేసుకున్నాడు అనమాట. సో స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ చూస్ చేసుకున్నారు కాబట్టి దాని మీద ఒక టాస్క్ ఉంటుంది. సో ఫస్ట్ పిల్లలేని జీవితం నల్ల రంగులాంటి ఈరోజు మొత్తం పవన్ కళ్యాణ్ గారి పాటలే పెట్టినారనమాట. మార్నింగ్ వచ్చి గబ్బర్ సింగ్, ఇప్పుడు ఈవినింగ్ కూడా గబ్బర్ సింగ్లోనే ఇంకో ట్రాక్ వేస్తున్నారు. మనం మంచి లిప్స్టిక్ వేసుకుందాం. నా లిప్స్టిక్ పోయింది, ఇప్పుడు నా కాడ లిప్స్టిక్ లేదు. ఏడపోయింది, ఏడరా లిప్స్టిక్ కనిపించట్లా. ఓకే, పిల్లలేని జీవితం ఆ పాటతో స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత బిగ్ బాస్ మా చెల్లి వచ్చింది అని చెప్పేసి గౌతమ్ అంటా ఉన్నాడు. దాని తర్వాత తేజ వచ్చి వీళ్ళు ఆల్రెడీ సీజన్ 7లో ఇట్లా అనుకుంటా ఉండేవాళ్ళేమో, ఓ మై డియర్ ప్రియా అని చెప్పేసి అంటా ఉంటే ఓ మై డియర్ తేజ అంటా ఉండింది. మానస్ వచ్చి నాకు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనేసి అంటే డాడీయా అనేసి పక్క నుంచి ఎవరు అన్నారు. అప్పుడు వెంటనే ప్రియాంక చెప్పింది ధ్రువ్ పుట్టాడు మానస్కి అని చెప్పేసి. దాని తర్వాత గౌతమ్ వచ్చి లోపలికి వెళ్తూ ఉండేటప్పుడు ప్రేరణ నా గురించి ఒక మాట చెప్పింది, ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయరు అని చెప్పేసి అనేది. ఇది నిజమా అనేసి అంటే నేనే సిస్టర్ కదా అనేసి అనేది ప్రియాంక. దాని తర్వాత వాళ్ళందరినీ నెక్స్ట్ రౌండ్లో చూస్ చేసుకునే దానికి అంటే ఎవరు మెంటల్ స్ట్రెంత్కి ఎలిజిబుల్ అని చెప్పేసి దానికి కొంచెం చూస్ చేసుకునే దానికి హెడ్ నెక్ షోల్డర్ని హెడ్ షోల్డర్ని బాటిల్ ఈ గేమ్ స్టార్ట్ చేయించినారు. దీనికి ముందు కొంచెం కాన్వర్జేషన్ కూడా జరిగింది. ఆ కాన్వర్జేషన్ ఏంటి అని చెప్పేసి ఇంకో ప్రీవియస్ వీడియోలో చూడండి మొత్తం. సో హెడ్ షోల్డర్ నీ గేమ్ ఆడారు. ఆడినప్పుడు ఫస్ట్ గౌతమ్ వెళ్ళిపోయాడు, తర్వాత నిఖిల్, తర్వాత రోహిణి, తర్వాత అందరూ పోయినారు ఎక్సెప్ట్ ప్రేరణ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరు మాత్రమే మిగిలినారు. లాస్ట్కి ప్రేరణ విన్ అనమాట. నాకేమనిపించింది అంటే వీళ్ళు చూస్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇద్దరు మిగిలింది ప్రేరణ అండ్ పృథ్వీ కదా, వాళ్ళని చూస్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ నబిల్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు కాబట్టి నబిల్కి ఒక ఛాన్స్ ఇచ్చినారనమాట. సో నబిల్ వచ్చి యాక్చువల్లీ బిగ్ బాస్ వచ్చి మీరే డిసైడ్ అంటే వీళ్ళిద్దరు వచ్చి చెప్తున్నారు. మానస్ వచ్చి క్లియర్గా చెప్తున్నాడు, మీ స్ట్రెంగ్స్ మీకే ఎక్కువ తెలుస్తాయి. సో మీరే డిసైడ్ చేసుకొని మీరే చెప్పండి ఏంటి ఏం కథ అని చెప్పేసి, బికాజ్ రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం మేక్స్ యూ విన్ అని చెప్పేసి. సో రేపు వచ్చే టాస్క్స్ కూడా ఉంటాయి. రేపు వచ్చే టాస్క్లో కొంతమంది స్ట్రెంత్ ఉంటుంది, ఈ రోజు టాస్క్లో కొంతమందికి స్ట్రెంత్ ఉంటుంది. సో దాని పరంగా బేస్ చేసుకొని చేయండి అన్నట్టు చెప్పేసి పోతే లోపల వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. నబీల్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్ నాకుంది, సో నేను వెళ్తే టికెట్ ఫినాలే కంటెండర్ నేను అవ్వచ్చు అనిపిస్తుంది అనేసి అన్నాడు. మానస్ వచ్చి ప్రియాంకతో చెప్తున్నాడు అనమాట, ప్రేరణ నబీల్ తేజలో ఎక్కువ ఎంతూజియాజం కనిపించింది ఉండే వాళ్ళందరిలో. సో ఈ అవకాశం కావాలని తప్పని ఎక్కువ ఉంది వాళ్ళలో, సో వాళ్ళని పెట్టుకుందాము, వాళ్ళలోనే చూస్ చేసుకుందాం అని చెప్పేసి అంటున్నాడు. లోపల పృథ్వీ వచ్చి తన గురించి చెప్పుకుంటాను అనమాట. 2 times నేను టాస్క్ చేశాను, సో ఐ థింక్ ఐఎమ్ గుడ్, ఐ వాంట్ పిచ్ ఇన్ అని చెప్పి. యాక్చువల్లీ పృథ్వీ వచ్చి ఎండ్యూరెన్స్ టాస్క్ని మెంటల్ స్ట్రెంత్ అనుకుంటున్నాడు. సో ఎండ్యూరెన్స్ ఏం చేసినాడంటే పృథ్వీ అప్పుడు ఫస్ట్లో వచ్చి నబీల్ అండ్ పృథ్వీ అది పట్టుకొని 3 గంటల సేపు ఆగి, మళ్ళీ నిన్న మెగా చీఫ్ టాస్క్లో కూడా 2 గంటల సేపు ఆగి, సో దాన్ని మెంటల్ స్ట్రెంత్ అనుకుంటున్నాడు పృథ్వీ. సో అదే నా మెంటల్ స్ట్రెంత్, సో నేను ఆల్రెడీ అట్లాంటి టాస్క్లు ఆడినాను కాబట్టి దీన్ని కూడా ఆడతాను అన్నట్టు చెప్పాడు అనమాట. అవినాష్ వచ్చి మెగా చీఫ్ తప్ప వచ్చి చాలా మంచిగా చెప్పినాడు. యాక్చువల్లీ చాలా మాటలు చెప్పినాడు, కొంత మాటలే వేస్తున్నారు అనమాట. చాలా మెచ్యూర్డ్గా చెప్పినాడు. మెగా చీఫ్ తప్ప ప్రతి ఒక్కరు నామినేషన్స్లో ఉన్నారు. సో నేను లాస్ట్ వరకు ఆల్రెడీ ఎలిమినేషన్ వరకు చూసి వచ్చాను. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తే బాగుంటుంది, ఆడని వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. లోపల మిగతా వాళ్ళు కూడా ఆడని వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పేసి అగ్రీ అయినారు ఆ పాయింట్ మీద. మానస్ వచ్చి ప్రియాంకతో చెప్తున్నాడు, నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇద్దాం మనం కూడా అని చెప్పేసి. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చేసి చెప్పేసింది అనమాట, మా వల్ల అవ్వట్లేదు, మేము మీకే ఇచ్చేస్తున్నాము డెసిషన్ మేకింగ్, సో మీరే ఆలోచించి డెసిషన్ మేకింగ్ తీసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత ప్రియాంక వచ్చి చెప్తాను అనమాట, అందరికీ ఆడాలనే ఉంటుంది, గెలవాలనే ఉంటుంది, నాకు కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఆడాలి గెలవాలి అనేసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాప్ 5కి వెళ్ళాలని ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆ టాస్క్ పెట్టాం మేము, ఆ టాస్క్ ఏం సీరియస్ టాస్క్ కాకపోయినా కూడా ఆ టాస్క్లో ప్రేరణ గెలిచింది కాబట్టి సో ఫస్ట్ మేము ప్రేరణకి ఇస్తాము. దాని తర్వాత ఐ వాంట్ గివ్
సెకండ్ వచ్చి మానస్ నువ్వు చెప్పు అనేసి అంటే ఐ వాంట్ గివ్ నబీల్ అన్ ఆపర్చునిటీ బికాస్ పర్సిస్టెంట్గా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు అని చెప్పేసి నబీల్ వాళ్ళు రాగానే వాళ్ళకి చెప్తాడనమాట. నిన్న కూడా నాకు ఛాన్స్ రాలేదు, సో ఈ రోజు నేను ఆడాలనుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ ఏం జరగకముందే చెప్తాడు. దాని తర్వాత మానస్ వచ్చి నిఖిల్తో చెప్తున్నాడు, ఏం పోతుంది బయట అనేసి అంటే నువ్వు ఏం ఎఫర్ట్ పెడుతున్నావో అదే కనిపిస్తుంది అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి నేను ఇన్ని ఎఫర్ట్స్ పెడితే ఆటో దాంట్లో పృథ్వీని ఎందుకు తోయలే అనేసి అన్నాడు అఖిల్ అని చెప్పేసి అంటే మానస్ వచ్చి నీ దగ్గర స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుంది కదా అదే చెప్పాల్సింది, నా ఇష్టం ఇక్కడ ఏమనిపించిందో అదే చేస్తా అని చెప్పేసి నీకు ఒక స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుంది కదా అదే చెప్పాల్సింది అనేసి అన్నాడు. దాని తర్వాత నబీల్ వచ్చి ప్రేరణతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. దీంట్లో యాక్చువల్లీ లైవ్లో చాలా ఎలివేషన్స్ ఇచ్చారు నిఖిల్ని పెట్టుకుంటే మనం ఓడిపోతాం, నిఖిల్ దాంట్లో గొప్ప దీంట్లో గొప్ప మస్త్ ఆడతారని చెప్పేసి అదంతా ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. సో బేసిక్గా నాకేమనిపిస్తుందంటే నిఖిల్ది వన్ సైడెడ్ అయిపోయింది, సో అందుకని కొంచెం ఈక్వల్ చేద్దామని చెప్పేసి నిఖిల్కి కంటెంట్ ఇవ్వట్లే, స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లే, టాస్క్లు ఇవ్వట్లే, ఏ రకంగానూ నిఖిల్కి ఒక ఫేవర్ కూడా లేకుండా చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ అసాసినేట్ జరిగేసి నిఖిల్ మొత్తం డౌన్ అయిపోయి చాలా సైలెంట్ అయిపోయి అసలు ఎక్కడ చీమ్ కుట్టినట్టు కూడా కనిపించకుండా ఏడో దూరంగా ఉంటే కూడా ఒక ప్రాపర్గా లేపుదాం నిఖిల్ని అని చెప్పేసి అనుకోవట్లేదు. ప్రాబబ్లీ టికెట్ టు ఫినాలే టైంలో ఏమన్నా ఇంకా వీకెండ్లో నిఖిల్ ఎక్కడ పడిపోయావు నిఖిల్ అని చెప్పేసి అప్పుడు లేపుతారేమో నిఖిల్ని అనిపిస్తుంది. అండ్ నిఖిల్ కూడా సేమ్ అబ్బా, మిగతా వాళ్ళందరూ ఎంతూసియాస్టిక్గా ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక రకంగా నన్ను తీసుకోండి, ఐ వాంట్ టు పిచ్ ఇన్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దాట్ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ నిఖిల్ అయితే హీఈస్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి. ఈ రోజు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక స్కిట్ చేసేటప్పుడు నిఖిల్ అండ్ తేజ ఇద్దరు కలిసి మనోహర అనేసి ఒక డాన్స్ చేస్తున్నారు, కానీ దానికి ముందు హీ డి నాట్ పిచ్ ఇన్. నిన్న కూడా ఎంతూజియాస్టిక్గా వచ్చి నేను చేస్తా, పాట పెడితే చేస్తా అనేది కాకుండా ఇన్వాల్వ్ అయ్యి మధ్యలో ఒకప్పుడు నిఖిల్ ఇప్పుడు లేడు. చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా, చాలా చియర్ఫుల్గా ఎగురుతా ఆడతా పాడుతా అట్లా కనిపించే నిఖిల్ ఈ మధ్య అసలు 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 ఉన్నాడా నిఖిల్, అసలు హౌస్లో నిఖిల్ అనేవాడు ఉన్నాడా అనే రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. సో నబీల్ ప్రేరణకు వచ్చి చెప్తున్నాడు, నిఖిల్ని పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను, బట్ కాదు నిఖిల్ ఉంటే మనం ఓడిపోతాము, సో అవినాష్ అండ్ పృథ్వీ అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే అవినాష్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమన్నా వస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, అండ్ పృథ్వీ కూడా ఆలోచించి అంత చేయలేడు కాబట్టి ఇద్దరు అనుకుంటున్నాను అనేసి చెప్పేసి ఇద్దరు పేర్లు చెప్పేసుకున్నారు. దాని తర్వాత సుడోకు టాస్క్ పెట్టినారు అనమాట. సుడోకు టాస్క్లో ఫస్ట్ నబీల్ ఏదేదో పేరు చేసి వచ్చి గట్టి బెల్ కొట్టేస్తున్నాడు, ఒరే ఎగిరినాడు అని చెప్పేసి. నబీలు నిజంగా ఇటు ఎగిరేద్దప్ప ఏముండదు అని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపించిందంటే, 1-2 టాస్కులు నబీల్ బాగానే అన్నాడు, అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు కూడా ఆ వారం అయితే నబీలే విన్నర్ ఏమో అనేలాగా ఒక పేరు కూడా ఉండింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అందరూ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కత్తి ఎవరు సుత్తి ఎవరు హౌస్లో అనేసి అడితే మ్యాక్సిమం మెంబర్స్ కత్తి వచ్చి నిఖిల్ అండ్ నబీల్ వాళ్ళిద్దరు పేర్లే చెప్పున్నారనమాట. సో ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నబీల్ వాజ్ అ విన్నర్ మెటీరియల్, వావ్ అనేసి అనిపించేది. ఒకసారి నైనికాతో కూడా, నైనికా అండ్ ఆదిత్య ఓం, నైనికా అండ్ అవతల టీంలో ఎవరో ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఒక టాస్క్కి పంపించాలి. ఆ టాస్క్కి ఆదిత్య ఓం వచ్చినాడు, నిఖిల్ వచ్చినాడు. సో నిఖిల్ వచ్చి నేను గెలిచి చూపిస్తా అనేసి అంటే అప్పుడు ప్రేరణకు ఛాన్స్ ఇవ్వకుండా నైనికా వచ్చి నబీల్కి ఛాన్స్ ఇచ్చి ఉంటుంది. ప్రేరణకు అసలు ఛాన్సే రాదు ఆ వారం అంతా. సో ప్రేరణ వచ్చి నేను వెళ్తానని చెప్తే ఆ టైంలో ప్రేరణను చాలా ఇగ్నోర్ చేసేవాళ్ళు వీళ్ళంతా. సో అప్పుడు ప్రేరణను దూరం పెట్టేసి ప్రేరణ గెలిచుండేది పోయి ఉంటే, బట్ ప్రేరణను పంపించుకుని నబీల్ పంపిస్తే అనేసి వెళ్తాడు. లోపల పోయి ఏమి గెలవకుండా సీత నైనికా కాదు సీత అండ్ నిఖిల్ ఇద్దరు ఉండేటప్పుడు నిఖిల్ వచ్చి ఆదిత్య ఓంని పంపిస్తాడు, సీత వచ్చి నబీల్ని పంపిస్తుంది. సో నబీల్ వచ్చి నేను గెలుస్తాడు అనేసి ఓవర్ యాక్షన్ అంతా చేసి లోపల పోయేసి ఏం గెలవకుండా వచ్చి చెప్తాడనమాట, నేను గెలుస్తాను అనేసి పోయినాను, నేను గెలుస్తాను అనేసి అనుకున్నాను బికాస్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఏమీ లేదని చెప్పేసి. నాకు ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, స్నోబాబు ఈ సినిమా అయ్యప్ప స్వామి సాక్షిగా ఈ పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అవార్డు వస్తుంది అనే రేంజ్లో బిల్డప్ కొట్టి లోపల పోయినాక ఏమీ లేదు, లోపలంతా డొల్లా అనేలాగుంటే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొచ్చేసాను అనమాట నబీల్. నాకు నిజంగా అట్లే అనిపించింది అనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. లైగర్ సినిమా దీంట్లో కూడా ఈ సినిమా అస్సలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, బాహుబలిని బ్రేక్ చేస్తుంది. ఆ లైగర్ సినిమా నేను ఎంతవరకు చూడలే, అంత వర్స్ట్గా ఉందంట. సో అట్లా బయట నుంచి ఫుల్ భయంకరమైన హైప్, ఓవర్ హైప్ చేసుకోబోతాడు, అక్కడ ఏమి ఉండదు అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ కూడా సేమ్ అట్లే పెట్టేసినాడు సుడోకు, ఇంకా సుడోకు ఛాంపియను, అసలు ఆయన పేరేమి విశ్వనాథ్ ఆనంద్ చేస్తాడంత కన్నా ఎక్కువ రేంజ్లో సుడోకు ఆడేసి
అనుకుంటా వచ్చినాడు. ఆ లోపల పోయి చూస్తే ఏందో 987 అని పెట్టుకున్నాడు. యాక్చువల్లీ అది సుడోకు ఎట్లరా అంటే ఇప్పుడు 9 నెంబర్స్ ఉన్నాయి కదా, 1 to 9 నెంబర్స్ ఉన్నాయి, 3 into 3 బాక్స్ అది. సో 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 45 వస్తుంది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 45 వచ్చినప్పుడు 3/3 ఉంది కాబట్టి బై 3 చేసినామంటే 15 కౌంట్. సో ఎట్టు కౌంట్ చేసినా 15 వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట దాన్ని. అది చాలా సింపుల్ లాజిక్. చాలా మంది నన్ను అంటున్నారు, నువ్వు ప్రేరణని అంటావు, నబీల్ని అంటావు, నీకు ఇస్తే చేయగలుగుతావా అనేసి. నేను 5 into 5 సుడోకు అంటే 5 rows 5 columns ఉండే సుడోకు కూడా 5 minutesలో సాల్వ్ చేసి ఉన్నాను. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాకద్దు పోతారు అని రాసేటప్పుడు నా అలాంటి చెప్పకపోతే బాగుంటుందా? సో బేసిక్గా మీరు ఏమన్నా అనుకోండి, సెల్ఫ్ డబ్బా అనుకోండి, ప్రతిరోజు ఇది ఒకటి హ్యాబిచుయేషన్ అయిపోయింది నాకు. ఐ గోట్ హ్యాబిచుయేటెడ్ టు సెల్ఫ్ డబ్బా ఎవ్రీడే. సో నా కళ్ళలో ఏదో పడి సచ్చిందిరా నాయన. ఓకే, సో డప్పు ఏం పడిందిరా, ఏం పడిందో ఏమో. ఓకే, సో ఈ సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది నాకు. బేసికలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ మ్యాథ్స్. నాకు 100 out of 100 స్కూల్ మ్యాథ్స్లో, 10th మ్యాథ్స్లో. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో యూ ద ప్రోగ్రెస్. బొమ్మలి కొరుక్కున్నా, ఏమి నా రోజు కొడుక్కుంటానే ఉన్నా, మీరు అట్లా తిట్టుకుంటా ఉన్నా నన్ను. ఓకే, ప్రోగ్రెస్ రిపోర్ట్లో సో ఏందో సుత్తి చెప్తాను, మనం మ్యాటర్లోకి వద్దాం. సో అట్లా నబీల్ ఫస్ట్ వచ్చి డబ్బాలు కొట్టుకొని కొట్టేసినాడు, అది రాంగు. దాని తర్వాత పృథ్వీ వచ్చి కొట్టేసినాడు, పృథ్వీ కూడా రాంగ్. యాక్చువల్లీ ఏమైందంటే ఇద్దరు రాంగ్ కొట్టినారు కాబట్టి బిగ్ బాస్ వచ్చి ఒక క్లూ ఇస్తాను, మిడిల్లో 5 పెట్టాలి అని చెప్పేస్తున్నాను అనమాట. అందరు రాంగ్ పెడుతున్నారు కాబట్టి మీరంతా తెలివి లేని వాళ్ళు, మిమ్మల్ని తీసుకునే దానికి బిగ్ బాస్కి నన్ను నేను చెప్తే ఓటుకోవాలి ఫస్ట్ అని బిగ్ బాస్ అనుకుని వాళ్ళకి 5 క్లూ ఇచ్చినాడు. బట్ ఈ 5 క్లూ కానీ ఇవ్వకపోయింటే 100% ప్రేరణనే పెట్టేది. ఎందుకంటే ప్రేరణ అప్పటికే చాలా రోజ్ కరెక్ట్గా పెట్టింది అనమాట. మిగతా వాళ్ళు ఏం పెట్టాలి అనేసి ఆలోచించుకుంటూ ఉండేటప్పుడు కూడా ప్రేరణ వచ్చి కరెక్ట్గానే పెట్టింది. ఒక 6 to 7 rows, ఐ మీన్ లైక్ కొన్ని నంబర్స్ 6 to 7 numbers కరెక్ట్గానే పెట్టింది ఉండే 9 numbers. సో దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి 5 అని చెప్పిన వెంటనే అవినాష్ ఇక్కడ మిడిల్లో 5 పెట్టాలని వెంటనే టక్ 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 చేసేసి వచ్చి కొట్టేస్తున్నాడు. యాక్చువల్లీ ప్రేరణ వాళ్ళ చెల్లి అంట సుడోకులో, తను వీకెండ్ వచ్చినప్పుడు కూడా చెప్పింది కదా, సుడోకులో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ కొట్టి వాళ్ళ చెల్లి వచ్చింది. సో ఆ క్లాసెస్కి ప్రేరణ కూడా పోయి ఉంటే ఇద్దరు కలిసి సుడోకులో కొట్టుంటారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో ప్రేరణ వచ్చి బట్ హౌస్లో అక్క ఉండేంత తెలివిగా, చెల్లి ఉండేంత తెలివిగా అక్క ఉండాలని లేదు. మా నాయన రైతు అయితే నేను రైతు కాదు కదా, ఇప్పుడు మా నాయన కలెక్టర్ అని నేను కలెక్టర్ కాదు కదా. మీరందరూ ఆ ప్రోమో చూస్తున్నారు లేదా నాకు తెలియదు. సో సేమ్ అట్లే నేను తెలివైన దాన్ని కాబట్టి మా అన్న తెలివైనోడు అనేసి అనలేము. మా అన్న రివ్యూ కూడా చూడు కాబట్టి లైట్. సో అట్లా ప్రేరణ వాళ్ళ చెల్లి వచ్చి సుడోకులో ఛాంపియన్. సో ప్రేరణ వచ్చి లక్ లేకుండా ప్లస్ బిగ్ బాస్ కూడా. యాక్చువల్లీ నిన్న దాంట్లో వీళ్ళు హారిక ప్లస్ అఖిల్ వీళ్ళిద్దరు కలిసి కొంచెం అన్యాయం చేసినారు అనిపించింది. ఈరోజు బిగ్ బాసే అన్యాయం చేసినాడు అనిపించింది. కానీ ఎంతసేపటికి అవ్వట్లేదని చెప్పేసి ప్రేరణకు ఒక ఛాన్స్ ఇచ్చి, ప్రేరణ కాదు అందరికి ఒక ఛాన్స్ ఇచ్చి హింట్ ఇచ్చినాడు. ఆ హింట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంకొక 5-6 minutesలో ప్రేరణ పెట్టేసేది అనే టైంలో హింట్ ఇచ్చినాడు అనమాట. ఆ హింట్ ఇచ్చిన వెంటనే అవినాష్ తీసుకొచ్చేసి కాన్ఫిడెంట్గా ఇట్లా పట్టుకొని కొట్టాలొద్దా అనేసే లోపల నువ్వు ఎత్తేసావు అని చెప్పేసి ప్రియాంక అంటా ఉంది. అప్పుడు మానస్ వచ్చి అవినాష్ దానిలో చూసి కరెక్టేలా వచ్చే అనేటట్టు ఒక యాక్షన్ చేసినాడు. ఇంకా అవినాష్ బెల్ కొట్టేసి వచ్చేసినాడు అనమాట. సో తర్వాత ప్రేరణ పృథ్వీ ఇద్దరు పరిగెత్తుకుంటూ పోయినారు. ప్రేరణ కొట్టేసింది. థర్డ్ వచ్చి పృథ్వీ కొట్టినాడు. 4వది నబీల్ కొట్టినా కూడా నబీల్ రాంగ్లోనే ఉండింది. ఇంకా రాంగ్లోనే నబీల్ కొట్టినాడు అనమాట. దాని తర్వాత అవినాష్ వచ్చి ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది అన్నట్టు చెప్తా ఉంటే నబీల్ వచ్చి వెంటనే తేజ ఏమన్నా హెల్ప్ చేసావా అనేసి అని ఫస్ట్ చేసేసాడు కదా. తేజ ఏమైనా హెల్ప్ చేశాడేమో అంటే మేము లైన్కి ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, సో ఎవరైనా హెల్ప్ చేశారేమో అంటే లేదు ఎవరు హెల్ప్ చేయలేదు అనేసి అంటా ఉండింది. యాక్చువల్లీ ఎపిసోడ్లో ఉండేది కాదు, ప్రోమోలో ఉండేది. ఎందుకు ఎపిసోడ్లో వేయరు అసలు? ఎడిటర్ ఏంది, నాకు ఎంత చిరాకు, గుద్ది పెట్టాలనిపిస్తుంది ఎడిటర్ని. ప్రోమోలో ఏం వేస్తున్నారు, ఈ సీన్ తర్వాత వాష్ ఏరియా దగ్గర రోహిణి అంటుంది నాకు నచ్చలేదు నబీల్ అట్లా అంటామని చెప్పేసి. తేజ అవినాష్ ఇద్దరు ఉంటారు. ఆ సీన్ ఆడే ఎపిసోడ్లో ఆడ, వేర్ ఇస్ దట్ సీన్ ఇన్ ఎపిసోడ్? సరే ఎపిసోడ్లో లేదు, లైవ్లో ఉందా అంటే లైవ్లో కూడా లేదు ఆ సీన్. అంటే లైవ్లో ఉందా లేదా నాకు తెలియదు, నేను చూడలేదు బికాస్ ఐ వాజ్ మేకింగ్ వీడియో దట్ టైం. సో యాడది, వేర్ ఇస్ దట్ మ్యాటర్? ఇప్పుడు ఆ మ్యాటర్ చూడాలంటే యాడ్ నుంచి చూడాలా? నువ్వు లైవ్లో కట్ చేసి ఎపిసోడ్లో కట్ చేసి ప్రోమోలో మాత్రం ఇస్తే మేము ఎరిపప్పలా? ఎడిటరు ఎరిపప్పలా? ఒళ్ళు మండుతోంది అట్లా ఫస్ట్. ఎవరా ఎడిటర్ పెట్టుకునింది? ఓకే,
దాని తర్వాత ఈ మాట నబీల్ అండము, నబీలు గెలవడు, గెలిచే వాళ్ళు కూడా వాళ్ళు దానికి గెలిచుంటారు దీనికి గెలిచుంటారు అనేసి అంటాడు. ఈయన చేయలేకపోతే కూడా అదడ్డం వచ్చింది ఇది అడ్డం వచ్చింది అనేసి కారణాలు చెప్పుకుంటుంటాడు. సో నబీలు ఎప్పుడు ఏం చేసినా కూడా తను ఏం చేత కాలేదు అనుకో కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు, వాళ్ళ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. అఫ్కోర్స్ రోహిణి కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. రోహిణి ఒక పక్క బ్యాక్ బిచ్చింగ్ చేసినా కూడా ఇంకో పక్క ఈ గేమ్తో ఈ ఎంటర్టైన్మెంట్తో దాంతో కొట్టుకొని వస్తుంది. నబీల్ ఏం చేస్తున్నాడు, వాళ్ళింట్లో జొర్లి వీరింట్లో జొర్రి అనేటట్టు అమ్మలక్కల ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. ఆడేది ఏమి లేదు, ఆడేదే లేకుండా దాంట్లో ఓడిపోయినాడంటే వేరే మాటలు మాట్లాడేది. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు రీజను. మొన్న కూడా రోహిణి గెలిచినప్పుడు రోహిణి బాడీ తనకి బాగా సహకరించింది. లాంగ్ లెగ్స్ ఉన్నాయి కదా, సో లెగ్స్ లాంగ్ కాదు అదే రాడ్ ఉంది అది ఉంది కొంచెం సహకరించింది, కానీ లేకపోతే ఆ గేమ్ కొంచెం కష్టమే ఎవరికైనా అన్నట్టు చెప్తాడు. దాని తర్వాత ఈ రోజు కూడా ఏం చేస్తాడంటే వీళ్ళంతా స్కిట్ చేస్తారు. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత లోపల వచ్చి స్కిట్ చేస్తారు. అందరు స్కిట్ బాగా చేస్తారు, ఆ స్కిట్కి బాగా అప్రిసియేషన్ వస్తుంది. అప్పుడు నబీల్ వెళ్ళి వీళ్ళ గురించి విష్ణుప్రియతో చెప్తాడు అనమాట. యాక్చువల్లీ వాళ్ళందరూ దాంట్లో ఎంటర్టైనర్స్, మనం చేయలేము. గౌతమ్కి కూడా ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ రోహిణితో తనకు మంచి ర్యాపో ఉంది కాబట్టి గౌతమ్ కూడా చేస్తున్నాడు, కానీ మనమంతా అట్లంతా ఏం చేయలేమని. నువ్వు చేయలేవు, నువ్వు చేయలేనప్పుడు చేయలేననేసి ఒప్పుకోవాలి, కానీ వాళ్ళు ఇట్లా చేయగలుగుతారు వీళ్ళకి ఇది ఉంది కాబట్టి చేయగలుగుతారు, ఏందంతా ఎప్పుడు కారణాలు ఎత్తుకుంటా ఉండేది చండాలంగా అనేసి అనిపించింది. దాని తర్వాత అవినాష్తో నబీల్ మాట్లాడుతున్నాడు అనమాట. అవినాష్ అంటా ఉన్నాడు, అందరి ముందు ఇద్దరు గెస్ట్ కూడా ఉన్నారు, సో వాళ్ళ ముందు నువ్వు ఇట్లా అవినాష్కి చెప్పడం ఏంటి అనేసి అనగానే నాకు అనిపించింది ఏంటి నబీల్ ఇలా అన్నాడు అనేసి అని. అంటే నబీల్ అన్నాడు, ఐ డి నాట్ మీన్ ఇట్, వాళ్ళు లైన్ దగ్గర ఉన్నారు కదా, సో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అనేసి నాకు అనిపించింది. సో మనకి క్లోజ్నెస్ ఉంది కాబట్టి నువ్వు ఉండి నబీల్ ఎందుకు అలా అంటున్నావు, అలా అంటావనేసి నేను అనుకున్నాను అని చెప్పేసి అని కవర్ చేస్తున్నాడు. దాని తర్వాత ఒక స్కిట్ చేస్తున్నారు కామెడీగా. ఆ స్కిట్ మీద కూడా నబీల్ వచ్చి పడి ఏడస్తాను ఉన్నాడు. నాకు అసలు నబీల్ అస్సలు నచ్చట్లేదు. ఐమ్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ నబీల్. అసలు 5th వీక్ నుంచి ఇప్పటి వరకు ఏదో నామినేషన్స్లోకి రాకుండా సర్వైవ్ అయినాడు, కానీ లేకపోతే నబీల్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేవాడేమో అనేసి అనిపించింది. అండ్ టాప్ 5 కూడా నబీల్ ఈజ్ నాట్ డిజర్వింగ్ అనేసి అనిపించింది. లైక్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత ఐ జస్ట్ ఫీల్ నబీల్ ఈజ్ నాట్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5. దీనికి నన్ను నబీల్ ఫ్యాన్స్ ఏం చేసినా కూడా ఇట్స్ ఓకే. నేను ఇక్కడ అనిపించింది ఇక్కడ వస్తుంది విష్ణుప్రియ లాగా. ఓకే. దాని తర్వాత అవినాష్ వచ్చి తేజాకి చెప్తున్నాడు, అరే నాకు అవకాశం వచ్చింది గేమ్ ఆడడానికి, నా స్ట్రెంగ్త్ నేను పెట్టాను, ఈ గేమ్ ఆడి నేను కంటెండర్ అవ్వాలి, టాప్లో ఉండాలి, కంటెండర్ కూడా గెలిచి టాప్ 5లో ఉండాలి, నేను అస్సలు దేవుడా ప్లీజ్ ఈసారి మిస్ అవ్వకూడదు అనేసి అన్నాడు. బట్ ఏదో అన్లక్కీ అబ్బా, నిజంగానే ఈ టాస్క్ అంతా గెలిచినా కూడా ఈ వారం కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ అవినాష్ ఆల్సో టు గెట్ ఎలిమినేటెడ్. బికాస్ అవినాష్ లక్కీయా అన్లక్కీ అని చెప్పేసి నాకు అర్థం కావట్లే. ఇన్ని రోజులు నామినేషన్స్ రాకుండా ఇన్ని వారాలు సర్వైవ్ అయినాడు. ఒకవేళ అవినాష్ కానీ 3rd వీకో 4th వీకో నామినేషన్స్లో వచ్చింటే అప్పుడే వెళ్ళిపోయి ఉంటాడు కదా. సో ఈ ఎవిక్షన్ షీల్డ్ వచ్చిన తర్వాత నామినేషన్స్ రావడం, దాని తర్వాత నబీల్ వచ్చి అవినాష్ని సేవ్ చేయడం. సో నబీల్ వల్ల సేవ్ అయ్యాడు, అవి ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు, ఎలిమినేట్ అవ్వాల్సిన సేవ్ అయ్యాడు కాబట్టి లక్కీయా, లేకపోతే సేవ్ అయినా కూడా చీఫ్ అయినా కూడా ఎలిమినేట్ అయ్యి ఉంటాడు. ప్లస్ ఈ వారం ఇంత బాగా అన్నా కూడా ఓటింగ్ సరిగ్గా లేదు, ప్రాపర్గా ఒక ఫ్యాన్ బేస్ లేదు, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5, బట్ టాప్ 5 వెళ్తాడో లేదో తెలియదు. సో ఈ పరాలుగా అన్లక్కీయా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. సో వాట్ డూ యూ థింక్, అవినాష్ ఇస్ లక్కీ ఆర్ అన్లక్కీ? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత తేజ చెప్తున్నాడు, అన్న మన ప్రయత్నం మనం చేద్దాం, ఏదైతే అది అవుతుంది అనేసి అన్నాడు. ఏదైతే అది అవుతుంది. ఈ వారం తేజ అయితే ఎలిమినేట్ అయిపోతాడు 100%. తేజ ఇస్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఫర్ ష్యూర్ ఈ వారం. బికాస్ ఏ కంటెంట్ లేదు తేజకి, ఒక ఛాన్స్ వచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోయినాడు అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత యాక్చువల్లీ ఈ సుడోకు పజిల్ కానీ తేజకు వచ్చేసి ఉంటే తొందరగా చేసి ఉంటాడేమో, బికాస్ హీస్ బ్రెయినీ, బట్ రాలేదు, టైం బాగాలేదు. దాని తర్వాత క్రికెట్ గురించి మాట్లాడాడు నబీల్ అండ్ మానస్. ఫస్ట్ స్టార్టింగ్లోనే క్రికెట్ గురించి మాట్లాడుంటారు. నేను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడతానంటే మానస్ అంటాడు, ఒకవేళ బ్యాక్ ఫుట్ ఉండి డిఫెండ్ చేసుకునే టాస్క్ వస్తే ఏం చేస్తామని చెప్పేసి. సో దానికని క్రికెట్ టాస్క్ లాంటిదే పెట్టి, ఈ టాస్క్ యాక్చువల్లీ మా సీజన్లో కూడా ఇచ్చారనుకుంటా టికెట్ టు ఫినాలే రేస్లో రేవంత్కి శ్రీహాన్కి. అప్పుడు ఎక్కువ పెద్ద బాల్స్, అప్పుడు వాలీబాల్లో ఫుట్బాల్ ఏదో పెట్టించారు ఇట్లా ఊగే బాల్. సో అట్లా. దాని తర్వాత వాళ్ళకి ఫస్ట్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ బాక్స్, సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సెకండ్ బాక్స్, థర్డ్ పొజిషన్లో వాళ్ళు థర్డ్ బాక్స్, ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఫోర్త్ బాక్స్ తీసుకోవాలనేసి అన్నారు. సో బాల్స్ని బట్టి ఉంటుందేమో. అవినాష్కి 8 balls వచ్చినాయి, ప్రేరణకు 6 balls,
పృథ్వీకి 5 బాల్స్ అండ్ నబీల్కి 4 బాల్స్ వచ్చినాయి. సో ఆ బాల్స్ అంతా మొత్తం బొక్కలు ఉంటాయి ఒక దాంట్లో మెల్లిగా తీసుకొని మెంటల్ స్ట్రెంత్ యూస్ చేసుకుంటా ఆ బాల్స్ దాంట్లో వేయాలి. సో నబీల్ వచ్చి 4 సిక్సెస్ వేసినారు, అంటే 4 బాల్స్ వస్తే 4 బాల్స్ సిక్సెస్ వేసినాడు. పృథ్వీ వచ్చి 5 సిక్సెస్ వేసినాడు, అంటే 5 బాల్స్ ఉంటే 5 సిక్సెస్ వేసినాడు. ప్రేరణ ఒకటి వచ్చి 0లో ఎత్తుకొని వేసింది. సో ప్రేరణ ఏంటంటే తన తుత్తరే తన శత్రువు అని చెప్పేసి నేను అంట. బికాస్ ఆ తుత్తరతనం ఎక్కువ ఉంటుంది. ఆ తుత్తరతనం నాకు కూడా ఉంది ఆ తుత్తరతనం. దానివల్లే నేను కూడా చాలాసార్లు మిస్ అయినాను. కానీ సో ఆ తుత్తర వల్లే ప్రేరణ వచ్చి అన్ని బాల్స్ వేయలేకపోయింది. ఒకవేళ ప్రేరణ కానీ 6 బాల్స్ వేసుంటే మేబీ అడ్వాంటేజ్ వచ్చేదేమో. దాన్ని చూసి అవినాష్ కూడా గట్టిగానే వేసేవాడేమో. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఒకవేళ అవినాష్ 2 బాల్స్ వేయలేకుండా ప్రేరణ 6 బాల్స్ వేస్తే 6 6 36. సో 36 పాయింట్స్ ప్రేరణకు వచ్చేది. సో 36 పాయింట్స్ మిస్ చేసుకొని ఒకటి 0 వేసి 30 పాయింట్స్ వచ్చింది. ఈ తుత్తర అనేది ఇంకో విషయంలో కూడా ఏమొచ్చిందంటే మానస్ వచ్చి ప్రేరణకి ఏదో తన సలహా చెప్పేదానికి వస్తాడనమాట. సో ఇది కాదు ప్రేరణ, నువ్వు ఇది మార్చుకోవాలనేటట్టు సలహా ఇచ్చేదానికి వస్తే ఏది మార్చుకోవాలి, ఆ రోజు అది చేసిన అది మార్చుకోవాలా, ఇది మార్చుకోవాలా అని చెప్పేసి తనే అడుగుతూ ఉంటుంది క్వశ్చన్లు. మానస్ చెప్పేదానికి వస్తూ ఉంటాడు. వెంటనే అవినాష్ ఉండి చెప్తున్నాడు కదా వినవే అనేసి అంటే అప్పుడు ఉంటుంది చెప్పు అనేసి. సో ఈ తుత్తర చాలా ఎక్కువ అనమాట ప్రేరణకి. సో ఆ తుత్తర కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అది ఎవరు చెప్పరు ఏం చేసేది, నాగమావేమో తిట్టేదానికే సరిపోతుంది కానీ పొగిడేది ఎప్పుడులా. సో అట్లా ప్రేరణ ప్రేరణ అని ఇంత దూరం తీసుకొచ్చింది కూడా ఆఫ్కోర్స్ తుత్తరే. బట్ ఈరోజు ఈ టాస్క్ పోవడానికి కూడా తుత్తరే కారణం. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా చేసేయాలి, ఆత్రం ఎక్కువ. మెగా చీఫ్ టాస్క్లో కూడా ఆత్రం వల్లే నెగిటివ్ అయిపోయింది. సో ఆత్రం వల్ల ప్రేరణ ఇదైపోయింది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో తన తుత్తరే తన శత్రువు కాబట్టి ఒకటెత్తుకొని 0 వేసి 5 చేసింది ప్రేరణ కూడా. సో 30 ప్రేరణకు కూడా. అవినాష్ వచ్చి 6 వేశాడు. అంటే 6 కాదు, అవినాష్ దగ్గర 8 ఉండింది. సో 8లో ఏం చేస్తున్నాడు అంటే 8 7 42 అంటే 7 సిక్సెస్ వేసినాడు. ఇంకొక బాల్ వచ్చి ప్రేరణ యాక్చువల్లీ 30 చేసింది కదా. సో 30 చేసింది కాబట్టి మనం 31 చేద్దాం అనేసి అనుకున్నాడు. 31 చేద్దాం అనేసి అనుకున్నాడు. ఎందుకంటే ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చినా కూడా విన్నర్ అయిపోయినట్టే. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ 6 వేసినాడు అనమాట. సో అట్లా ప్రేరణ అవినాష్ వచ్చి 43 రన్స్తో ఆడాడు. సో దాని తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఈ రౌండ్లో మీరు ఎవరికైనా కావాలంటే 2 బాల్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో మానస్ వచ్చి క్యాలిక్యులేట్ చేసి ప్రేరణ వచ్చి ఒక 12 అంటే 2 బాల్స్ అంటే 12 రన్స్ కదా, అంటే 2 6లు వేస్తే ఒకవేళ. సో అట్లా క్యాలిక్యులేట్ చేసి ప్రేరణకి 12 రన్స్ వచ్చిందంటే 30 + 12 42 అయినా కూడా వేస్తే. ఎందుకంటే ఇక్కడ అవినాష్ ఆల్రెడీ 43 వేస్తున్నాడు కాబట్టి నబీల్కి ఇస్తే మేబీ గేమ్ చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి అంటే వెంటనే ప్రియాంక వచ్చి నబీల్కి ఇచ్చినామంటే మనకి మిగతా వాళ్ళకి ఇన్ఈక్వాలిటీ అయిపోతుంది. ఎందుకంటే మనము వాళ్ళకి వచ్చిన దీని ప్రకారమే ఆడారు, నబీల్ లాస్ట్లో ఆడాడు. ఇప్పుడు మనకి ఒకవేళ నబీల్ మళ్ళీ 12 రన్స్ పెట్టాడంటే అప్పుడు పృథ్వీకి వస్తుంది బ్లాక్ స్టార్. సో పృథ్వీకి కానీ ప్రేరణ కానీ వస్తుంది. సో గేమ్ చేంజింగ్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు అదర్ కంటెస్టెంట్స్. సో లెట్స్ నాట్ డూ ఇట్ అన్ఫేర్ అని చెప్పేసి చాలా మంచిగా ఆడి, చాలా తెలివిగా ఆడి ఈ 2 బాల్స్ మేము ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్తో చెప్పి బ్లాక్ స్టార్ వచ్చి నబీల్కి ఇచ్చినారు. సో నబీల్ ఎప్పుడు ఓడిపోయినా కూడా వేరే వాళ్ళ మీద పడ్డము దీనివల్ల సో కర్మ హిట్ ఇట్ బ్యాక్ టు హిమ్ అని చెప్పేసి అనిపించింది. సో నబీల్ గాట్ దిస్ బ్లాక్ స్టార్. సో ఈ బ్లాక్ స్టార్ రావడానికి కూడా పెద్ద మనమేం అనుకునేదానికి లేదు. బికాస్ లాస్ట్కి నాకు తెలిసి బ్లాక్ స్టార్ వాళ్ళందరికీ మళ్ళీ ఒక గేమ్ పెడతారేమో. నేను నిన్న చెప్పినట్టు విష్ణుప్రియకి ఆ బ్లాక్ స్టార్ వస్తుంది కాబట్టి ఆ బ్లాక్ స్టార్ పోయేదానికి నువ్వు ఇచ్చేయాలి అనేసి ఏదైనా చెప్తారేమో. సేమ్ అట్లే నబీల్ కూడా చెప్తారేమో. లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒకటి ఇచ్చి వీళ్ళందరిలో ఒకరు టికెట్ టు ఫినాలే రేస్కి కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళందరికీ. సో రేపు ఒక టాస్క్ ఉంటుంది, దాంట్లో కూడా ఒకరికి బ్లాక్ స్టార్ వస్తుంది. లేకపోతే రేపు 2 బ్లాక్ స్టార్స్ లాగా చెప్తారు. సో 2 బ్లాక్ స్టార్స్ వచ్చిన వాళ్ళు, సో మొత్తం 4 బ్లాక్ స్టార్స్ వాళ్ళకు ఒక టాస్క్ పెట్టి వాళ్ళలోంచి ఒకరు టికెట్ ఫినాలే కంటెండర్ వెళ్ళొచ్చు. లేకపోతే ఇది కూడా పెట్టచ్చు, ఏది ఏకాభిప్రాయం టాస్క్ కూడా పెట్టచ్చు అనమాట. ఉండే 4 బ్లాక్ స్టార్స్లో ఒకరినైతే మనం టికెట్ ఫినాలే తీసుకెళ్ళచ్చు, అది ఎవరిని అని చెప్పేసి అట్లా కూడా పెడతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ చాలా బాగా చేస్తున్నారు మానస్ అండ్ ప్రియాంకకి క్లాప్స్. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ డెసిషన్, వెరీ నైస్. అన్ఫేర్ జరగకూడదు అనేసి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఈజ్ వెరీ నైస్. దాని తర్వాత కంటెండర్ అవినాష్ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చి నబీల్కి ఇచ్చినారు. సో నాకు అనిపించింది రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు డిజర్వింగ్ కంటెస్టెంట్స్ టు బీ ఇన్ టాప్ 5. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కున్నారు. ఎక్కడ ఏది యూ హ్యావ్ టు సర్చ్ యువర్ స్టోన్స్, రాళ్ళల్లో డైమండ్సా ఏదో ఆ డైలాగ్ అన్న కింద కమెంట్ చేయండి గైస్. అంటే ఇష్టం ఉంటే మీరు ఆ డైలాగ్ కమెంట్ చేస్తారు. ఎక్కడ పోగొట్టుకునేది అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ప్రావర్బ్ ఉంటుంది. ఆ ప్రావర్బ్ని కమెంట్ చేయండి. సో అట్లా ఎవరైతే రోహిణి నువ్వు చేయలేవు అని చెప్పేసి పైకి కిందికి బాడీ షేమింగ్ చేసి ఎక్కడైతే రోహిణికి అవమానం జరిగిందో
అక్కడే వాళ్ళతోనే గెలిచి చూపించింది. ఈ టాస్క్లో ఎక్కడైతే అవినాష్ ఆడలేడు, అవినాష్కి బ్రెయిన్ లేదు, నంబర్స్ ఇచ్చినా మ్యాథ్స్ ఇచ్చినా ఇట్లా ఏదైనా ఇంగ్లీష్ ఇచ్చినా తెలివి ఇచ్చినా ఏదైనా ఇచ్చినా కూడా అవినాష్ చాలా స్లోనేసి ఎక్కడైతే వాళ్ళు అట్లా అనుకొని అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నారో అక్కడే ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకే ఆటతో దెబ్బ కొట్టి ఆటతో టికెట్ టు ఫినాలేలో నెక్స్ట్ కంటెంట్ అయిపోయినాడు. సో వీళ్ళిద్దరు సూపర్ అనిపించింది. ఎవరు వాళ్ళ మాటల్ని ఎవరైతే వాళ్ళని తక్కువ అంచనా వేసి మాట్లాడినారో వాళ్ళతోనే గెలిచి చూపించడం ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో అక్కడ వాళ్ళిద్దరు సూపర్గా అన్నారని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ అండ్ మానస్కి డ్యాన్స్ పెట్టారు. విష్ణుప్రియ ఆ డ్యాన్సు వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అబ్బా పిల్ల. అసలు ఎంత జరుగుతున్నవ్రో అని చెప్పేసి వేస్తూ ఉండింది. ఎంత బాగా డాన్స్ చేస్తుంది, ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో ఈ ఫీల్డ్లో నిజంగా షీఈ్ అమేజింగ్. ఏ ఫీల్డ్లో, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, ఈ మీడియా ఫీల్డ్లో మాత్రం షీఈ్ అమేజింగ్. బిగ్ బాస్ కంటెస్టెంట్గా కొంచెం నాకు ప్రాపర్ కాదేమో అని అనిపిస్తుంది, కానీ మిగిలిన వాటిల్లో షీఈ్ వెరీ నైస్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత అవినాష్ ఎలిమినేషన్ అయ్యాక నాకు గేమ్ ఆడే ఛాన్స్ రాలేదురా, నా టీషర్ట్ కూడా పోయింది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా నుంచి నా లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నా అనేసి అన్నాడు. ఐ రియలీ విష్ ఈ వారం ఒక సింగిల్ ఎలిమినేషన్ ఉండి ఒక ఎలిమినేషన్ అయితే బాగుంటుంది. అవినాష్ కొంచెం సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ కూడా ఆడి టాప్ 5కి వెళ్ళకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ 14 వీక్స్ ఉన్నాడని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో లాస్ట్ సీజన్లో 13th వీక్కి ఎలిమినేట్ అయిపోయినాడు. సో ఈ వారం కూడా 13th వీక్ అవ్వకుండా 14th వీక్ అయితే కొంచెం ఆ లక్ ఏమైనా హ్యాపీ ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి అర్ధరాత్రి 2 గంటలకి పృథ్వీని లేపి పృథ్వీతో తన కళ గురించి చెప్తోంది. సో తనకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమొచ్చిందంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎంత హర్ట్ అవుతాడు, తను ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం, హౌస్లో వచ్చి ఏం జరిగినా కూడా పృథ్వీ అనడం ఎంత హర్ట్ అవుతాడు అని చెప్పేసి కళ్ళకి వచ్చింది నాకు అని చెప్పేసి అని నువ్వే బ్రేకప్ చెప్పావా అంటే అందరితో నేనే బ్రేకప్ చేసుకున్నాను. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది విష్ణుప్రియ, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ, సో ఐ స్టిల్ టాక్ టు దెమ్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ స్వీట్ అని చెప్పేసి ఐ స్టిల్ టాక్ టు మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటుంది. అదేం తప్పని నేను చెప్పను, బట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది అనేసి ఒక అంటే షీఈస్ వెరీ ఓపెన్, వెరీ ఫ్రాంక్, వెరీ అప్ ఫ్రంట్. ఐ అప్రిషియేట్ దట్. కానీ ఏంది పిల్ల ఎట్లా చెప్తాంది అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో అట్లా అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అంటే హీ స్టిల్ వాంట్స్ టు మ్యారీ మీ, బట్ నాకు కొన్ని తప్పులు చేశాడు, నాకు తెలిస్తే నేను భరించలేను అని చెప్పేసి నాకు చెప్పకుండా చేశాడు. హీ డి నాట్ హ్యావ్ గట్స్ టు టెల్ ఇట్ ఆన్ మై ఫేస్. నాకు గట్స్ లేని వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి అని మా మామ్ ప్లేస్ తీసుకున్నాడు. సో మా మామ్ని హగ్ చేసుకుంటే నాకు ఎంత వార్మ్త్ ఉంటుందో తనని హగ్ చేసుకుంటే కూడా నాకు అంతే వార్మ్త్ ఉంటుంది. ఐ వాంట్ టు సీ హిమ్. నేను తనని చూడకుండా అయితే ఉండలేను, బట్ ప్యూర్గా ప్రేమించి నన్ను ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే మొన్న నువ్వు నన్ను మూసుకో అన్నప్పుడు కూడా నాకు అనిపించింది, చీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎంత బాగా చూసుకుంటాడు, నన్ను మూసుకో అన్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది అని చెప్పేసి అంటోంది. సో మేబీ బయటికి వెళ్ళిన తర్వాత ఐ థింక్ షీ విల్ ప్యాచ్ అప్ విత్ హర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేసి అనుకుంటున్నా. బికాజ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది కూడా ఇట్స్ నాట్ సో లాంగ్ అగో ఏం కాదు. బిగ్ బాస్ పోకముందే వాళ్ళు ఏదో ప్లాన్ అని వాళ్ళ పర్సనల్స్ని ఎందుకు బయట చెప్తున్నారు. సో దే ప్లాన్ ఫర్ ఎ ట్రిప్, బట్ ఆ ట్రిప్ టైంకి వాళ్ళకి బ్రేకప్ అయింది. ఆ తర్వాత తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. సో ఇట్స్ నాట్ ఈవెన్ 6 months వాళ్ళు బ్రేకప్ అయ్యి. సో ఐ థింక్ దెల్ ప్యాచ్ అప్ అగైన్ బయటికి వెళ్ళాక. ఆ హౌస్లో ఉండే అట్రాక్షన్ అంతే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఐ థింక్ షీల్ బీ విత్ హర్ బాయ్ ఫ్రెండ్ ఓన్లీ. బికాజ్ వేరే ఎవరైనా కూడా ఎట్లా ఒప్పుకుంటారు. బికాజ్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు మ్యారీ విష్ణు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా 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 తన హస్బెండో, ఒక అబ్బాయి హస్బెండో లేకపోతే వచ్చే బాయ్ ఫ్రెండో చాలా ఓవర్ మెచ్యూర్డ్ అయిపోయి మరీ ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేవాడైతే తప్ప తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ఒప్పుకోరు. తను ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడకుండా ఉండలేను, మా అమ్మంత ప్రేమ చూపించాడు, మా అమ్మంత ప్యూర్ లవ్ చూపించాడు అనేసి అంటే అది తీసుకొని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు స్వామి ప్రపంచంలో. నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతాను, వాడు నాకు అంత ప్రేమ చూపిస్తాడు, ఐ లవ్ హిస్ వార్మ్త్, ఐ లవ్ హిస్ హగ్ అని చెప్తే అన్నింటికే మరి ఇష్టపడ్డా అన్నట్టు అడుగుతారు అనమాట. అంత మెచ్యూర్ పీపుల్ లేరు. బట్ ఐ రియలీ విష్ విష్ణుప్రియ ఫర్ హర్ జెన్యూనిటీ, ఫర్ హర్ ఇన్నోసెన్స్ అండ్ అయోమయం. ఐ రియలీ విష్ షీ గెట్స్ ఎ నైస్ హస్బెండ్ అనేసి అనుకుంటున్నాను. హస్బెండ్ కాకపోయినా అట్లీస్ట్ షీ హ్యాస్ టు బీ విత్ సంబడి హూ టేక్స్ కేర్ ఆఫ్ హర్ రియలీ నైస్ అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఈ రోజు వరకు జరిగిన మ్యాటర్. సో మీకేమనిపిస్తోంది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ప్రేరణ ఆర్ నబీల్ ఆర్ మానస్ ప్రియాంక డెసిషన్ ఆర్ అవినాష్ అన్లక్కీ థింగ్? మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ తెలిసి ఐ లవ్ యూ.